రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, దౌర్జన్యాల గురించి, దోపిడీల గురించి, డ్రగ్స్ మాఫియా గురించి, గంజాయి గురించి, మైనర్ బాలికలు బాలలు వీళ్ళందరూ దానికి బానిసయ్యి వాళ్ళ జీవితాలు పాడైపోతున్న విషయం గురించి. ఇంకా రెండోది వచ్చేసరికి ఈ భూదందాలు. ఎంఆర్ఓ సంతకం వాళ్ళే ఫోర్జరీ చేసి వాళ్ళే ఇష్యూ చేస్తారు. పేదలైన వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని, దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఆ స్థలాల్ని వీళ్ళు బీఫారం సృష్టించి వాళ్ళే లక్షలకు అమ్ముకునే పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతుందనే ఒక ఉద్దేశంతో నేను ఢిల్లీ వెళ్ళి పెద్దలకి చెప్పుకోవాలనే ఆలోచన వచ్చి వెళ్ళాను. నాకు తెలుసండి, మేబీ ఆమెకి షుగర్ ఉండొచ్చు, డయాబెటిక్ ఉండొచ్చు. ఆ వేలు వంట చేసేటప్పుడు ఏదైనా సెప్టిక్ అయి ఉండొచ్చు. వేలు తీసేయాలి కాబట్టి ఏదో ఒక కారణం రాజకీయం ఎలాగో పసుపు రాయాలి దానికి. ఇంకేం చేశారంటే పేపర్కి కూడా పసుపు రాద్దాం, టీవీలకు కూడా పసుపు రాద్దామని ఈరోజు వేలు కత్తిరించుకొని చేసి ఈరోజు లక్ష్మి గారు అనుకుంటా, ఐ థింక్ సో. ఎలాగైనా ఏ విధంగా ప్రజలు ఏంటంటే వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. ఏ విధంగా లేరు అని అంటే వాళ్ళు ఏం చేశారని నమ్మడానికి గంజాయి ఇది అది అని అంటున్నారు. ఎక్కడైనా మీరు నిరూపించండి. నిజంగానే మేము విని 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 విసిగిపోయాం. 10 సంవత్సరాల కిందట అదే మాట, ఇప్పుడు కూడా అదే మాట. ముస్తఫా గారి మీద ఒకే ఎలిగేషన్. ఏమండి, నాకు తెలిసి వాళ్ళకి పొగాకుకి గంజాయికి తేడా లేదనుకుంటా. నాకు ఆ మాట ఇది స్పష్టంగా అర్థమవుతుంది. పెమ్మసాని గారండి, ఒక్కసారి మా నాన్న దగ్గరకు వచ్చి కూర్చోండి, ఆయన పొగాకు అన్నీ విరిచి చూయిస్తారు. మీకు పొగాకు ఆకు ఎలా ఉంటుంది అని చెప్పి. మీ దగ్గర గంజాయి ఉంటుంది, తీసుకొని రండి. మీరు తీసుకొని వచ్చి మా దగ్గర కూర్చొని అయ్యో మాకు తేడా తెలియదండి అని చెప్పండి. ఏదో ప్రతి చోట వెళ్ళి గంజాయి 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 అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలకి స్పష్టంగా తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసమైంది. ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నా, మీరు అమెరికాకి వెళ్ళి కూర్చున్నా ఆ వేలు మళ్ళీ తిరిగి రాదు. ఎందుకనంటే అది తిరిగి రాదు. ఎందుకంటే అది డయాబెటిక్ వల్ల మీకు వేలు ఇదయింది కాబట్టి దాన్ని మీరు దాచిపెట్టుకోండి. ఇబ్బంది ఏం లేదండి, జాగ్రత్త.